నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. నెక్స్ట్, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? మోషే కనిపిస్తున్నాడు. మోషే ఏమని చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజలకి మోషే చెప్తున్నాడు. ఏమని? మీరు భయపడొద్దు, ఓరక్కనే నిలుచుండి చూడండి. అంటే మీరు ఏమి చేయొద్దు, అలా నిలుచుండి చూడండి, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు? మోషే ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారు మనకు తెలియాలి. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారో మనకు తెలియాలి. అంటే మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ధైర్యపరుస్తున్నాడు, అంటే బలపరుస్తున్నాడు. మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు అని చెప్పి మోషే ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలు ఎందుకు భయపడుతున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భయపడుతున్నారంటే, ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే తెలుసా అండి? మీకు తెలుసా? బానిసత్వంలో ఉన్నారు. మరి వారు ఏం చేశారంటే దేవుడికి మొరపెడుతున్నారు. ఏమని? అయ్యా, మేము ఇక్కడ 430 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నామే, మాకు స్వాతంత్రం దయచేయండి అయ్యా అని చెప్పి ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి మొరపెడతా ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా స్వాతంత్రం వచ్చిందిగా, మనకి ఇండిపెండెన్స్ డే ఉంది కదా. ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది? 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. ఎవరి దగ్గర నుండి స్వాతంత్రం వచ్చింది? బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. అదే విధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళకి కూడా స్వాతంత్రం కావాలి. ఎక్కడి నుంచి స్వాతంత్రం కావాలి? ఐగుప్తి దేశంలో నుంచి. అంటే ఇప్పుడు ఈజిప్ట్ అంటారు, ఆ ఊరి పేరుని ఈజిప్ట్ అంటారు, ఆ దేశం పేరుని. ఆ వారి దగ్గర నుంచి ఏం కావాలి? స్వాతంత్రం కావాలి అని చెప్పి ఎవరికి మొరపెడుతున్నారు? దేవుడికి మొరపెడుతున్నారు. మన దాంట్లో అయితే స్వాతంత్రం కావాలంటే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరూ బ్రిటిష్ వారితో గొడవలు పడి మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పి వాళ్ళు గట్టి పోరాటాలు పోరాడారు. చివరికి ఏమైంది? మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అనేది బ్రిటిష్ వారి దగ్గర నుండి వచ్చింది. అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తి దేశం వారితో పోరాడాల. అర్థమవుతుంది నేను చెప్పింది? మనం పోరాడాం ఎవరితో? బ్రిటిష్ వారితో పోరాడాం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రము వారితో పోరాడాల, వారితో యుద్ధం ఏం చేయలేదు. కానీ ఎవరు చేశారయ్యా వారితో? ఐగుప్తి వారితో యుద్ధం దేవుడు చేశాడు. ఎవరి కోసం? తన ప్రజలను విడిపించటానికి, ఐగుప్తి దేశంలో ఉన్న బానిసలుగా ఉన్న ప్రజలను విడిపించటానికి దేవుడే యుద్ధం చేశాడు. ఎలాగంటే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ప్రవక్త పేరేంటి? మోషే. ఏం పేరేంటి? మోషే ఏం చేశాడు? మోషేని దేవుడు పంపించాడు. ఎక్కడికి? మోషే, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన మాటని అక్కడ ఉన్న రాజుకు చెప్పు, అక్కడ కొన్ని అద్భుతాలు చేస్తాను నేను, అప్పుడు ఆ రాజు ఒప్పుకొని వారందరిని ఏం చేస్తాడంటే పంపిస్తాడు అని చెప్పి దేవుడు మోషేకి చెప్తాడు. మోషే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఎన్ని అద్భుతాలు చేస్తాడు తెలుసా? 10 అద్భుతాలు చేస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 అద్భుతాలు చేస్తాడు. ఈ 10 అద్భుతాలు ఎవరు చూశారు కల్లారా? ఇజ్రాయేల్ ప్రజలందరూ చూశారు. ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఏంటంటే వీళ్ళు ఈ ఫరో దగ్గరికి వెళ్ళి, ఈ మోషే ఏం చేస్తాడు? ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో, నా దేవుడు యెహోవా ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ విడిపించమని చెప్తున్నాడు, నువ్వు పంపించు అనగానే ఆయన ఏమనేవాడు? ఊరినే పంపిస్తానయ్యా మహానుభావుడు అంటారా? అనరు. ఎందుకు అనరు? వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ అనేది చేశారు. మరి వీళ్ళు ఐగుప్తి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కంఫర్ట్ జోన్లో ఉన్నారు. కంఫర్ట్ జోన్ అంటే వీళ్ళ పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. అంత ఎందుకండి? ఇప్పుడు ఈ పొలం ఉంది, ఉదాహరణకి ఈ పొలం వేరే వాళ్ళకి ఇచ్చాం, కౌలుకి ఏమి ఇవ్వలేదు.
మన తరపున వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, దుక్కి దున్నుతున్నారు, పంట పండేస్తున్నారు, మనకు మాత్రం డబ్బులు వస్తున్నాయి, మనకు మాత్రం అన్ని డబ్బులు వస్తాయి, పని మాత్రం వాళ్ళు చేస్తున్నారు, మనకి ఏమి రూపాయి కూడా మనం ఇవ్వం వాళ్ళకి. అప్పుడు మనం ఎలా ఉన్నాం, కూర్చున్నాం, హ్యాపీగా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం, అంతేనా? అదే వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ దుక్కి దున్నాలి, ఈ పంట పండేది ఎవరు చేయాలి, అప్పుడు ఎన్ని మనమే చేయాలి, అప్పుడు మనకు కష్టమా సుఖమా? కష్టమే, కష్టమే కదా. ఇంకొక ఉదాహరణ చెప్తానండి ఆడవాళ్ళకి ఇది. ఇంకో ఉదాహరణకి ఏంటంటే, మీకు పెళ్ళి అయిపోయింది, మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అత్తగారింటికి వెళ్ళిపోయారు, అత్తగారింటికి వెళ్ళారు. అత్తగారింటి తర్వాత అప్పుడు మీరు పనులు చేస్తారా, లేకపోతే మిగతా వాళ్ళందరూ పనులు చేస్తారా? మీరే పనులు చేస్తారు కదా. ఇంట్లో 9 దాకా పడుకునే వాళ్ళు అత్తగారింటికి వచ్చినాక 5ంటికి లెగుతారు, 5ంటికి లేచి మొత్తం పనులన్నీ చేస్తారు కదా. ఎప్పుడైతే మీ అమ్మ మిమ్మల్ని చూద్దామని వచ్చింది, అప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ మొత్తం ఎవరు చేస్తారు? మీ అమ్మే చేస్తారు మొత్తం. అప్పుడు మీరు ఎలా ఉంటారు? అమ్మ ఒక 2 రోజులు ఉండిపోమ్మా అంటారు. ఎందుకు ఉండిపోమంటారు? ప్రేమతో కాదు, ఎందుకు? ఈ పనులన్నీ చేయలేదు చచ్చిపోతా, నువ్వు ఉంటేనమ్మా చాలా కంఫర్ట్ గా ఉంది అని చెప్పి. అదే వాళ్ళ వెళ్ళిపోతామే, ఆమె వెళ్ళిపోయింది అనుకో, చచ్చినట్టు మీరే మొత్తం పనులు చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? ఐగుప్తీయులు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఐగుప్తీయులు కావాల్సిన అవసరతలన్నీ తీర్చేస్తున్నారు. వాళ్ళ పంట పండించాలంటే వీళ్ళే పంట పండిస్తున్నారు, వీళ్ళు ఏం లేదు, కూర్చొని హ్యాపీగా తినటం, పడుకోవటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, చిన్న చిన్న పనులన్నింటినీ. ఎలాగ ఇప్పుడు చెప్పా కదా ఉదాహరణగా. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మొత్తం పనులన్నీ ఎవరు చేయాలి? వీళ్ళే చేసుకోవాలి, బిల్డింగ్లు ఇల్లే కట్టుకోవాలి, మొత్తం ఇన్ని చేయాలి. అందుకని వీళ్ళు పంపించడానికి ఇష్టపడలేదు రాజు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? రాజు పంపించడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడతాడు? ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, మంచిగా సుఖంగా ఉన్నాను, నేను ఎందుకు పంపించాలి అని చెప్పి అలా ఉంటే, దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా 10 అద్భుతాలు చేశాడు. ఒకటి కాదు 10 అద్భుతాలు చేశాడు. ఆ 10వ అద్భుతానికి ఈ ఫరోకి అంటే ఈ రాజుకి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనపడినట్టు, వెళ్ళిపోండ్రా బాబు అన్నారు. ఆ 10వ అద్భుతం ఏంటో తెలుసా? ఐగుప్తి ప్రజల్లో ఉన్న తొలిచూలు బిడ్డ ఎవరైతే మొట్టమొదటిగా పుట్టారో, తొలిచూలు సంతానం చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మరి ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోతే ఇంకా మోషేని పిలిచి, నీ ప్రజల్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో, నీకు నేను స్వాతంత్రం ఇచ్చేస్తున్నాను పొండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ సంకలు గుర్తుకుంటూ హ్యాపీగా, నాకు స్వాతంత్రం వచ్చిందిరో బాబు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అడిగి తీసుకొని, బంగారాలు అన్ని తీసుకొని ఇప్పుడే మొత్తం తీసేసుకున్నారు, అరువు తీసుకొని వెళ్ళిపోయారు హ్యాపీగా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కానాను ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటానికి మధ్యలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వెళ్ళాలి కదా. ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి? మామూలుగా రోడ్లు అన్ని దాటుకుంటూ వెళ్ళాలి, అన్ని దాటుతూ ఉండాలి కదా, కారులో వెళ్ళాలంటే మొత్తం. అదే విధంగా వాళ్ళు మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో ఏముందంటే ఒక సముద్రం ఉంది. ఏంటి? ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే కంఫర్ట్ గా అక్కడ ఎర్ర సముద్రంలో కూర్చొని దేవుడు ఏడు చెప్తే అటు వెళ్తామని అని చెప్పి కూర్చోగానే, అప్పుడు ఫరో వాళ్ళు ఏం చేశాడు తెలుసా? రాజు, అమ్మ నేను అజ్ఞానంగా ప్రవర్తించాను, నేనెందుకు వీళ్ళని పోనిచ్చాను అని చెప్పి తన సైన్యంతో, సైనికులారా 600 మంది రథాలు తీసుకురండి అని చెప్పి శ్రేష్టమైన 600 రథాలు తీసుకొని ఏం చేశాడు తెలుసా? వాళ్ళని వెంటాడుతూ ఉన్నాడు. ఎందుకు? చంపేద్దామని. అంటే ఉంటే నా దగ్గర బానిసలుగా ఉంటారు, లేకపోతే వాళ్ళు చనిపోవాలి. ఆ మైండ్ సెట్ ఏం చేశాడంటే 600 మందిని తీసుకెళ్లి రథాల మీద తీసుకెళ్ళాలి, చంపేద్దామని చెప్పి పరుగున వెళ్ళారు. వెళ్ళంగానే వాళ్ళకి కనిపించారు ఎవరో, వాళ్ళు అక్కడెక్కడో ఇజ్రాయెల్ ప్రజలు, అక్కడ సముద్రం ఉంది ముందు, వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి దూరం నుండి చూస్తే ఐగుప్తి సైన్యం కటారులతో వస్తుంది, ఇలా చంపేద్దామని చెప్పి. అప్పుడున్న సందర్భం ఇది. ఇప్పుడు అర్థమైంది మీకు? అప్పుడున్న సందర్భం, వీళ్ళందరూ భయపడుతున్నారు. అరే చంపేస్తున్నారా నాయన, ఐగుప్తి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి మోషే మేసి అనుకుంటున్నారు. ఏమని? ఐగుప్తిలో సమాధులు ఇవ్వనుకొని ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు మీరు, ఇక్కడ మేము ఎందుకు చచ్చిపోవాలి, అక్కడ ఐగుప్తిలో సమాధుల్లో ఉంటాయి కదా, నేను నీకు ముందే చెప్పా కదా, ఎందుకురా బాబు మేము అక్కడే బ్రతుకుతాంరా అని చెప్పి మోషే మీద సనుక్కుంటున్నారు. వీళ్ళు 2 మనస్తత్వం కలిగిన వ్యక్తులు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఏమని ప్రార్థన చేశారు? మమ్మల్ని కాపాడయ్యా అన్నారు. సరే అని చెప్పి కాపాడితే మేము అక్కడే ఉంటాం కయ్యా అన్నారు. ఎందుకు? వీళ్ళకి భయం. వీళ్ళకేమొచ్చింది? భయం. అమ్మో చంపేస్తారేమోనని. నిజంగా వీళ్ళు 10 అద్భుతాలు చూశారండి.
ఒకటి కాదు 10 అద్భుతాలు చూశారు. ఆ 10 అద్భుతాల్లో వీళ్ళకేం కాల, ఐగుప్తీయులందరూ సర్వనాశనం అయిపోయారు. సరే కప్పలు వచ్చినాయి, ఒక కప్ప 2 కప్పలు కప్పలు ఎక్కడ చూసినా కప్పలు, పేలు. ఆ తర్వాత అన్ని అద్భుతాలు చేశారు. అందరికీ ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలందరూ నీళ్లు లేక చచ్చిపోతుంటే వీళ్ళకి నీళ్లు వచ్చినాయి. వీళ్ళ హ్యాపీగా తిన్నారు, హ్యాపీగా తాగారు. వీళ్ళ కొడుకులు అందరూ చచ్చిపోయారు, వీళ్ళ కొడుకులు బతుకున్నారు. ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు వీళ్ళు, హ్యాపీగా బ్రతుకుతున్నారు. వాళ్ళు సుఖం అనిపించాలి, అందరూ కష్టాలు అనిపించారు ఆ 10 తెగులతో. కానీ వీళ్ళు మాత్రం సుఖం అనిపించారు. వీళ్ళు మాత్రం ఎన్నో చూసి ఆనందపడ్డారు, దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి. మరి ఆ విశ్వాసం అనేది చిటికలో పోయింది. ఆ విశ్వాసం అనేది చిటికలో పోయింది. వెనకాల చంపడానికి వస్తే వీళ్ళ విశ్వాసం ఎలా ఉండాలని మనం అయితే ఏం చేస్తాము, దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఇన్ని చేసి దేవుడు నన్ను నడిపించాడు కదా, ఇది ఒక్కటి చేయలేడా, వాళ్ళని చంపేయలేడా అని మన విశ్వాసం ఉండాలి. అలా ఉండకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా, వాళ్ళు ఏమన్నారు తెలుసా, అరే అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా, ఇక్కడ మమ్మల్ని చంపుతున్నారా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఆ స్థానంలో మనం ఉంటే మనం కూడా భయపడతాం లేదా? మనకి ఇంక తెలియదు. మనం కూడా అంతేకండి, ఒక కష్టం వచ్చింది అనుకోండి, దేవుడు మనకి చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఏం చేశాడు నాకు అసలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటాం లేదా? ఎందుకు అసలు ఇవన్నీ నాకే ఎందుకు, అసలు ఇన్ని కష్టాలు ఎందుకు, ఏం చేశాడు ఆయన నాకు? ఇలా బ్రతుకున్నామంటే ఆయనేగా కారణం. ఆయన ఎన్నో మేలు చేశాడు కదా, మనకి ఎన్నో మేలు చేశాడు. అది వీళ్ళు గ్రహించక భయపడుతూ ఉంటే మోషే ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలారా మీరు భయపడొద్దు, దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే నిలుచుండి చూడండి. అంతే, ఊరకనే నిలుచుండి చూడండి అంటే సింపుల్గా అలా నుంచోండి. అక్కడ సింహం వచ్చింది, ఇక్కడ వేట రాలేదు అని వెనక మామూలు చెప్తున్నాను. అక్కడ ఒక సింహం వచ్చింది, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూస్తా ఉంది, నన్ను చంపడానికి అది. పక్కనే వేటగాడు ఉన్నాడు, అంటే దాన్ని చంపేస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఆ వేటగాడు ఎవరో కాదు, దేవుడు. ఆడ సింహం సాతానుగాడు ఉన్నాడు, అంటే ఐగుప్తి ప్రజలు ఉన్నారు, అక్కడ ఐగుప్తి సైన్యం ఉంది. నేను ఇక్కడ భయపడుతున్నాను, అక్కడ పక్కనే దేవుడు దాన్ని చంపేద్దామని సిద్ధంగా ఉన్నాడు. మనం అలా ఉన్నామండి, విశ్వాసం లేదు మనలో, విశ్వాసం లేదు. వీళ్ళు కూడా అంతే. ఏమంటారు, నీకేమీ చేయాల్సిన పని లేదు, ఊరకు నిల్చుండి చూడు అంతే అంటున్నాడు మోషే. నీకే వాళ్ళ ఎంత గొప్ప రక్షణ వచ్చిద్దో చూడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏమొచ్చిద్ది ఇక్కడ చెప్పాలి, నాకేమొచ్చిద్ది ఇక్కడ? రక్షణ. ఎంత గొప్ప రక్షణ మనకు వచ్చేసిద్ది అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? మోషే వారికి ఖండితంగా చెప్తున్నాడు, మీరు భయపడవలసిన అవసరమే లేదు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూద్దాం మనం. తర్వాత ఏముందంటే 21వ వచనం చూద్దాం. 15వ వచనం చూసి 21 చూద్దాం. 15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఏమన్నాడు? సాగిపోవుడి అంట. అసలు భలే సింపుల్గా చెప్పేశాడు కదా దేవుడు. ఏమని? సాగిపోవుడి. ఎలా సాగిపోతారు? ముందేమో ఏముంది, మన సముద్రంలో నడుస్తావా? భూమి మీదే సరిగ్గా నడాలి మనం, సముద్రంలో. దేవుడు మాత్రం ఏమని చెప్తున్నాడు సింపుల్గా, సాగిపోవుడు అంటే ఎలాంటిరా, ముందు కదలంట్రా అంటున్నాడు. అప్పుడు మనం ఉంటే ఏమంటున్నాం, ఏందయ్యా ప్రభా కదిలేదు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉన్నారు, ముందుకు వెళ్తేనేమో అలా సముద్రంలో పడిపోయి ఆ సొర చేపలో ఏయో ఒకటి తినేస్తాయి, వెనకాలకి వెళ్తేనేమో ఫరో సైన్యం చంపేసిద్ది. భలే చిక్కొచ్చి పడింది. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ముందు వెళ్ళినా చచ్చిపోతాం, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాం. ఇది ఎక్కడరా బాబు అని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ కర్ర ఉంది చూసావు, నీ కర్రను సముద్రం వైపు చూపు చాలు అంతే. నీ కర్రను సముద్రం వైపు చూపామంటే ఏమొచ్చిందో తెలుసా? ఆయన రాత్రి తూర్పు గాలిని ఆ తూర్పు గాలిని పంపించున్నాడు, విసరింప చేసి ఉన్నాడు. ఏమైందో తెలుసా? సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. 2 పాయలుగా చీలిపోయి ఎలా ఉందో తెలుసా? నడవటానికి వీలుగా తయారయ్యింది. రోడ్డు అయింది అంతే, నడవటానికి వీలుగా తయారయ్యింది. మరి ఆ ఫరో సైన్యం పరిస్థితి ఏంది అంటే, మరి వీళ్ళేమో నడుస్తున్నారు, వాళ్ళేమో రథాలతో ఉన్నారు. నడవటం కన్నా గుర్రాలు ఫాస్ట్గా బరుగెత్తుతీగా దేవునికి తెలుసు. అందుకని ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక మేఘ స్తంభాన్ని ఇచ్చున్నాడు. అదేమో పగలేమో
మేఘ స్తంభంగా ఉండేది, రాత్రి అగ్ని స్తంభంగా ఉండేది. అంటే రాత్రి ఏం చేసిద్ది అంటే వారందరికీ ఒక వెలుగునిచ్చిద్ది. ఆ మేఘం ఏం చేసిందంటే వెనక్కి వెళ్ళిపోయి అక్కడ వారికి ఫరోకి మబ్బు కమ్మ, అంటే మేఘం అంటే చీకటిగా ఉండేది కదా. ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది, చీకటిగా ఉంది. పూర్తిగా మేఘాలు కమ్మేసినాయి అంటే చీకటి అయిపోద్ది. అలాగా వారికి మబ్బు కనిపించేలాగా అలా చేసింది. అక్కడ మేఘం ఉండి తర్వాత అగ్ని అక్కడ వచ్చింది. వాళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గరికి చేరనీయకుండా మధ్యలో దేవుడు ఉన్నాడు అక్కడ. అర్థమవుతుందా? అంటే నాకు వాళ్ళకి ఎవరున్నారు మధ్యలో? దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఇటు రావడానికి వీల్లేదు. ఇంకొకటి ఏం చేశాడు, ఆయన నాకు దారి చూపించాడు, ముందు చూపించాడు. జలములలో పడి నడిచినా కానీ నన్ను ఏమి చేయలేవు. అగ్నిలో ఉన్నా కానీ నన్ను ఏం చేయలేవు, జలంలో పడినా కానీ నాకేం కాదు. నిజంగా చూడండి, ఆ సముద్రం చీలిపోవటం అనేది అసలుకి వింత, లేకపోతే అద్భుతమే కదా. సముద్రం ఎక్కడైనా చీలిపోద్ది? ఎవరో చెప్తుంటే విన్నాను నేను. ఒక సండే స్కూల్లో సండే స్కూల్ కాదు, ఒక టీచర్ అంట, మామూలుగా ఒక స్కూల్లో టీచర్ అంట, ఒక పాపని అడుగుతుందంట, ఎర్ర సముద్రం అంటే ఏమనుకున్నావు, అది చిన్నదే, నువ్వు నడిచినా కానీ వెళ్ళిపోతావు, మునిగిపోవు అని చిన్న పాపకి చెప్పిందంట ఆ టీచరు. ఆమెమో ఆ పాప ఏమందో తెలుసా, అయినా దేవునికి స్తోత్రం అందంట. ఎందుకంటే ఆ చిన్న, నువ్వు మనం నడుస్తున్నాం చూసావు, ఆ నడక చిన్నది. నడకం అంటే మనకు అర్థం కావడం కోసం, ఇప్పుడు నడిచామనుకోండి, నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి అనుకోండి, మనం మునిగిపోతామా? మన మోకాల దాకా వస్తే మునిగిపోతామా? ఆమె అట్లా అందంట. ఎక్కడి దాకే వచ్చేది నీళ్ళు, వాళ్ళు ఏముంది నడుచుకొని మెల్లంగా వెళ్ళిపోతారు అంటే ఈ చిన్న పాప అందంటే దేవునికి స్తోత్రం. అయినా కానీ ఎందుకు స్తోత్రం చెప్పామంటే ఆ చిన్న దాంట్లో నుంచే దేవుడు ఫరో సైన్యాన్ని అంతటిని ముంచి పడేశాడు అందంట. హల్లెలూయా. ఆ చిన్న పాప విశ్వాసం చూడండి. నువ్వు చిన్న దాంట్లో మంచిదే, ఫస్ట్ అద్భుతం కాదు, సెకండ్ ఇంకా అద్భుతం. ఆ చిన్న దాంట్లో నుంచి ఏమైంది, మొత్తం ముంచి పడేశాడు. చూసారా పాప విశ్వాసం. దేవుడు అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు. మీరు మోషే ద్వారా చెప్తున్నాడు, భయపడద్దు, దేవుడు ఈరోజు మీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. ఏం చేయలేదు, వాళ్ళు ఖాళీగా ఆరాంగా కూర్చున్నారు. ఆరాంగా ఆయన ఏం చేశాడు, చేయి చూపించాడు అంతే. కర్రను పట్టుకొని చేయి చూపించాడు. రాత్రికి నేను గాలి విసర చేశాడా? ఏమిలే. ఈయనకి తెలిసింది ఒకటే, ఏంది? ప్రార్థన. ఒక క్రైస్తవుడు తెలిసింది ఏంటి? ప్రార్థన. ఎటు పోయినా సరే ప్రార్థన. మనం ప్రార్థన చేయకుండా ఉంటామా? ఉండలేం కదా. మనం ప్రార్థన చేయకుండానే ఉండలేం. ఎప్పుడు ఏది చేయాలన్నా కానీ మనకి ఒకే ఒకటి అడ్డొచ్చింది. ఏంటిది? బైబుల్. ఎక్కడికి వెళ్ళండిరా బాబు, దీని నుంచే తిరుగుతాం మనం. ఇక్కడే తిరుగుతాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా, మనం ఎవరి చుట్టూ తిరుగుతాం? బైబుల్ చుట్టే తిరుగుతాం. ఎవడు ఏం చేసినా కానీ బైబుల్ ఎలా ఉందంటాం, బైబుల్ అలా ఉందంటాం. అర్థమైందా? అంటే అంత గొప్ప రక్షణని ఎవరిచ్చారు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు. అన్ని అద్భుతాలు చూసినా కానీ నిజంగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయిందే. అన్ని అద్భుతాలు చూసినా కానీ మనమైతే ఏం చేస్తాం? ప్రభువా, ఇంకా నేను మారతానయ్యా, మారు మనసు పొందుతానయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా అని అంటామా లేదా? ఇక్కడ మన ఉదాహరణకి మన బెంజమిన్ మనకి కనిపించాడు. మన బెంజమిన్ ఏం చేశాడంటే, మన బెంజమిన్కి ఒకరోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా దేవుళ్ళు బలపడతా ఉన్నాడు. ఏంటి ప్రభు అంటే ఆయనకి చెప్తా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట కనిపించిందంట. ఇలా పేపర్లు అట్లా ఉంటా ఉంటే ఏందో చదువుతా ఉంటే కనిపిస్తే, మనిషి రొట్టె మూలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించగలను అని చెప్పి ఒక మాట కనిపిస్తే, ఇక్కడ నుంచి ఆ బెంజమిన్ చచ్చిపోయాడు. ఇక్కడ నుంచి బ్రతికేది కొత్త బెంజమిన్. అంటే మన జీవితంలో కూడా అలాగే జరిగినాయా? అలాంటి సంఘటనలు జరిగినాయి కదా. మనం ఒక దెబ్బకే మనం ఏం చేసాం? మారు మనసు పొందాం. వీళ్ళు అన్ని దెబ్బలు కొట్టినా మారు మనసు పొందలేదు. ఎంతమంది వెళ్ళారు తెలుసా? 2 మాత్రం వెళ్ళారు. ఎంతమంది వచ్చారు? అప్రాక్సిమేట్గా 6,66,666 మంది. ఎంతమంది వెళ్ళారు? 2. మరి ఇప్పుడు మనం ఎంతమంది నమ్ముకున్నాం? ఎంతమంది వెళ్తాం పరలోకానికి? 2. ఒకళ్ళు. నేను వెళ్తాను, మీరు వెళ్తారా?
విశ్వాసం చెప్పండి, నేను వెళ్తాను. గట్టిగా లేదు. వెళ్తారు కదా. మరి ఆ విశ్వాసంతో మనం వెళ్తాం, తప్పకుండా వెళ్తాం. మనం తప్పకుండా వెళ్తాం. ఏం చేయాలి? ఆయనను అంగీకరించున్నాం. మనం ఆయన అంగీకరించున్నాం. ఆయన రక్షణ మనకు చూసాం. ఈ పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు అంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. ఎవరిని పంపించున్నాడు? తన ప్రవక్తను పంపించున్నాడు. మరి కొత్త నిబంధన చూసినట్లయితే ఎవరిని పంపించున్నాడు? తన కుమారుణ్ణే పంపించున్నాడు. చూద్దామా ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఇక్కడ పాత నిబంధనలోనేమో ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి తన ప్రవక్తను పంపించున్నాడు అంతే. కానీ క్రొత్త నిబంధనలోనేమో జనుల్ని రక్షించటానికి తన కుమారుణ్ణే పంపించున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? తన కుమారుణ్ణే పంపించున్నాడు. ఒక కుమారుని పంపించాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే మనిషి ఏంటి? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అన్నారు కదా శ్రీశ్రీ ఆయన. అంటే లోకం అంటే మట్టి కాదు, మనుషులు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? మట్టిని ప్రేమించరా. ఎవరిని ప్రేమించాడు? నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి తన ఒక కుమారుని ఏం చేశాడంటే కిందకి పంపించున్నాడు. ఆ 17వ వచనంలో ఉందో చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఎందుకు పంపించాడంట ఆయన్ని? రక్షణ పొందటానికి. ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షణ పొందటానికి ఎవరిని పంపించాడు దేవుడు? మోషేని పంపించున్నాడు. అదే విధంగా క్రొత్త నిబంధనలో మనం రక్షణ పొందడానికి ఎవరిని పంపించాడు దేవుడు? యేసు క్రీస్తు వారిని పంపించున్నాడండి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో ఎలా బ్రతికించున్నాడండి? ఆయన మన కొరకు రక్తాన్ని చిందించున్నాడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టున్నాడు. ఎవరి కోసం? ఆయనకు పెట్టాల్సిన అవసరమే ఉందండి. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను ప్రేమించాడు. మనము ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించున్నాడు. మనం ప్రేమించామని కాదు, మన అలుపులో మనం ఎందుకు ప్రేమిస్తాం ఆయన్ని? మనకు డబ్బు ఉంటే ప్రేమిస్తాం, అవసరమైతే ప్రేమిస్తాం, డబ్బు ఉంటే ప్రేమిస్తాం, డబ్బు కావాలంటే ప్రేమిస్తాం. డబ్బు పోతే మనం పోయినట్టే, ప్రేమ అనేది పోయిద్ది. కానీ దేవుడు మాత్రం మనల్ని అలా ప్రేమించాడా? ఆయన మన అందం చూసి ప్రేమించలా, మన స్వరం చూసి ప్రేమించలా, మనం మంచిగా వాక్యం చెప్తామని ప్రేమించలా, మనం మంచిగా కండలు ఉన్నాయని ప్రేమించలా, మనం మంచిగా తెల్లగా ఉన్నామని ప్రేమించలా, అందంగా ఉన్నామని ప్రేమించలా, మంచి స్వరం ఉందని ప్రేమించలా. ఆయన ఎలా చేసుకున్నా సరే ఇది ఆయన రూపం, ఆయనకి ఇది నచ్చింది. మనం ఎవరు పక్కనాడు నువ్వు అట్లా ఉన్నవరు, నువ్వు ఎట్లా ఉన్నవరు అంటానికి ఆయనకి నచ్చింది. ఆయన మనల్ని ప్రేమించి, మన ఎత్తు పొడుగు చూసి ప్రేమించలే కానీ ఆయన నీ హృదయాన్ని చూసి ప్రేమించాడు. నా బిడ్డ, నా చేతితో నేను చేసిన బిడ్డ. ఇప్పుడు తల్లి తన బిడ్డ వస్తాడు కండి, 9 నెలల నవమాసాలు మోసి కన్న తర్వాత ఆ బిడ్డ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా తల్లికి నువ్వు నల్లగున్నా వచ్చి అంటదా? నువ్వు తెల్లగున్నా వచ్చి అనిద్దా? అందో. కాళ్ళు చేతులు లేకపోయినా సరే ప్రేమించి తెలుసండి. కేవలం తల్లి ప్రేమించింది. ఆ తల్లి స్థానంలో దేవుడు ఉన్నాడు. మనం ఎలా ఉన్నా సరే ఆయనకి ఇష్టమే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసమే ఆయన భూమికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి భూమికి వచ్చాడు. ఎందుకయ్యా అంటే నిన్ను అక్కడ తీసుకెళ్ళటానికి, ఎక్కడికి? ఆ సంతోష రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి, నిన్ను నన్ను తీసుకెళ్ళటానికి ఆయన. మనం వెళ్ళలేం కానీ ఆయన వస్తే మనం వెళ్ళగలం. అందుకనే గందే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి మనల్ని ఎంచుకున్నాడు, రాజ్య నివాసులుగా చేయటానికి. మరి మనం ఎలా ఉన్నాం? మనకు ఆయన రక్షణ ఇచ్చున్నాడు కదా, మనకి ఆయన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చి మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కదా. మరి ఆయన మనం తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాపంలో పడిపోతున్నావా?
అదే వాక్యం, ఎంత గొప్ప రక్షణ ఆనందాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము? అస్సలుగా తప్పించుకుని నీకు ఉచితంగా వచ్చింది. నీకేం కోట్ల రూపాయలు వచ్చిందా? కోటి రూపాయలు పెట్టించారా? లక్ష రూపాయలు పెట్టించారా? 100 కోట్లు పెట్టించారా? లేదు, నీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. నా బిడ్డ అని ఉచితంగా ఇచ్చాడు. ఎవరు మనకి ఉచితంగా ఇస్తారు? మన పక్కన అరువు కోసం, బియ్యం కోసం అరువు వచ్చిన ఆమెకే అరువు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఏం చేస్తాం? మనం ఉన్నా కానీ, మన దగ్గర బియ్యం ఉన్నా కానీ, అక్క నా దగ్గర బియ్యం లేవు అక్క అని చెప్పి తీసుకుంటాం. ఎందుకమ్మా అంటే ఆమె మన దగ్గర అరువు తీసుకుంది, ఒక గ్లాస్ బియ్యం అరువు తీసుకుంది. తీసుకుంటాం లేదా? మన దగ్గర ఉన్నా కానీ మళ్ళీ తీసుకుంటాం లేదా? తీసుకుంటాము మనం తప్పకుండా. మనం ఎవ్వరికి ఉచితంగా ఇవ్వం. మరి మనం ఇవ్వం. మరి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. ఉచితంగానే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మొరపెడితేనే దేవుడు మోషేని పంపించున్నాడు. కానీ ఈ రోజు మనం మొరపెట్లా, పాపంలో పడిపోయాం. అయినా కానీ దేవుడికి చూసి, అరే నా బిడ్డలరా నువ్వు వెళ్ళు నాయనా అని చెప్పి యేసుక్రీస్తుని పంపించిన తర్వాత అప్పుడు మనం మొరపెడుతున్నాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు ఆజ్ఞాపించున్నాడు, ఆజ్ఞ ఇచ్చున్నాడు. మనం ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడండి. ఆయనే మనల్ని ప్రేమించి రక్తాన్ని చిందించి తన శిష్యుని ఎంచుకొని సువార్తకు పంపించాడు. మీరు వెళ్ళండి, నలుమూలలకు వెళ్ళి సువార్త ప్రకటించండి, రక్షకుడు వచ్చాడని చెప్పండి. మన అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు అంటే మీ చేతిలో 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఏమున్నాయి? నోట్లు ఉన్నాయి. దాని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎందుకు బొమ్మ ఉంది? స్వాతంత్రం ఇచ్చిన ఆయన ద్వారా ఆయనకి ఉందా లేదా? అందుకని మనం ఏం చేస్తున్నాం? గుర్తుగా డబ్బుల మీద బొమ్మ వేసుకున్నాం. చిన్నపిల్లలకు కూడా మనం రే గాంధీ తాతరా మనకు స్వతంత్రం వచ్చింది చూసావా, ఈయన ద్వారానే, ఈయన వల్ల అని చెప్పి. మరి మనకి రక్షణ వచ్చింది ఎవరి వల్ల? మరి మనం ఏం చేస్తాం? మనం ఎక్కడ వేసుకోవాలి? నోట్ల మీద కాదు, టాటూలో కాదు, చేతి మీద జీసస్ ఈజ్ అ సేవియర్, ఈయన రక్షకుడు అని టాటూలు వేసుకోవడం కాదు. మెడలో సిలువు గుర్తులు వేసుకొని ఈయన రక్షకుడు అని చెప్తాం కాదు. ఎప్పుడు ఆదివారం పూట బైబుల్ పట్టుకొని మిగతా రోజులన్నీ అట్లా దాంట్లో పెట్టేసి చెక్క మొక్కలో పెట్టేసి ఆదివారం వచ్చిన తర్వాత దులిపేసుకొని వచ్చేది, అది కాదు భక్తి. ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వేం చేస్తున్నావు? ఆయన అలాంటి ప్రేమ కాదు, నీ హృదయం అడుగుతున్నాడు ఆయన. అమ్మ నువ్వు టాటూలు వేసుకోవాల్సిన పని లేదు, నువ్వు సిలువలు వేసుకోవాల్సిన పని లేదు, నువ్వు నా కోసం గుండు కొట్టించుకోవాల్సిన పని లేదు. నీ హృదయాన్ని నాకు ఇవ్వమ్మా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నిన్ను నేను విమోచించాను కదా, నువ్వు పాప ఊపిలో పడిపోయి ఉన్నావు కదా, ఆ పాప ఊపిలో నుండి నేను విమోచించాను. అది నీకు ఉంది అంటే, అది నీకు నిజంగా గనక, నీకు నిజంగా నువ్వు నన్ను అంగీకరించున్నావు కదా, నిజంగా నా దేవుడు నన్ను రక్షించాడని నీ హృదయంలో గనక ఉంది అంటే నువ్వేం చేస్తావో తెలుసా? నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నువ్వు నాకు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు, నువ్వు నాకు ఏది ఇచ్చినా, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అవసరం లేదు, కానీ నీ హృదయం నాకు ఇస్తే చాలమ్మా. అదే నాకు కొన్ని వేల కోట్లతో సమానం. దేవుడు అదే అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలియాగం. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలియాగం. ఇంకా మీరు మనసు మార్చుకోకుండా నా ఆవరణను తొక్కడానికి ఎవడరా రమ్మంది మిమ్మల్ని అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మనసు మార్చుకుంటారా? ఫస్ట్ మీ హృదయం మార్చుకుని నా దగ్గరికి రండిరా అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ నేను ఇచ్చాను కదా, నేను నా కుమారుడిని పంపించున్నాను కదా, మరి మీరు ఆయనను అంగీకరించున్నారు. అంగీకరించినా కానీ మీరు హృదయం అనేది దూరంగా ఉంది, మీ శరీరం అనేది దగ్గరగా ఉంది. ఎవరికి? దేవునికి శరీరం దగ్గరగా ఉంది, కానీ మనసు మాత్రం దూరంగా ఉంది. శరీరం దగ్గరగా ఉండటం అంటే ఏంది? పరిచయం చేయ అంటే నేను పరిచయం చేయడానికి అందరూ ఇష్టపడతారు, కానీ హృదయం మార్చుకోవడానికి ఇష్టపడరు. వాక్యం వినడానికి ఎక్కువ ఇష్టపడరు. పరిచయం అంటే పరిచయం చేస్తే నాకు ఆశీర్వాదం ఏంటి వచ్చేది? ఆశీర్వాదం పరిచయం చేసి నీ మనసు మార్చుకోకుండా ఏం వచ్చింది? నువ్వు చదవకుండా ఎగ్జామ్స్ రాస్తా ఉంటే మార్క్స్ వస్తాయా? ఇలాంటి మార్క్స్ వస్తాయా? రావు. అదే విధంగా నువ్వు మనసు మార్చుకోకుండా ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా అంటే ఎలా వచ్చింది? రాదంతే, రాదు. నువ్వు భూమి పండించడానికే చెమట రక్తంలా కారలాగా దున్నుతున్నావే, దున్నితే ఏమొచ్చింది? అప్పుడు నీకు వచ్చింది పంట నీ చేతికి. 6 నెలలు ఓపిక పడితేనే నీకు ఇప్పుడు ప్రార్థన చేయగానే తెల్లారికల్లా ఆశీర్వాదం వచ్చేయాలి. ఎట్లా వచ్చింది? ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. జరిగిద్దా? బియ్యం ఉడకడానికే 10 నిమిషాలు, పావు గంట 20 నిమిషాలు పట్టింది. మరి మనం ప్రార్థన చేయగానే, ప్రార్థన చేయగానే అమ్మా ఇదిగో నీకు నేను ఈ ఆశీర్వాదం చేస్తున్నాను అంటే అట్లా అనుకోవాలి మనం. అట్లా ఉంటేనే నేను ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ప్రార్థన చేయను. అలా ఉంటేనే దేవుణ్ణి నమ్ముకుంటానన్నా
కాదు కాదు. దేవుడు నీకు అసలు నమ్ముకోవాల్సిన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటి? రక్షణనిచ్చున్నాడు. రక్షణనిచ్చున్నాడు. మనకు అన్ని కావాలని ఇజ్రాయేల్ ప్రజల్లాగా అవుతాం. వీళ్ళకి అన్ని అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆయన అరణ్య మార్గంలో నుండి కానాను ప్రదేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆకలి అవుతుందిరా మొర్రో అన్నారు. దేవుడు ఆ మోషే మొరపెడితే మన్నాను కురిపించన్నాడు. మన్నాను కురిపించిన తర్వాత వాళ్ళు తిని ఏమంటున్నారు తెలుసా? నాకు చికెన్ లేదు, నాకు మటన్ లేదు, మొక్క లేదు అంటున్నారు. ఏంటది? వాళ్ళు ఏమి కష్టపడి పనిచేయట్లా, సింపుల్ గా ఆరాంగా కూర్చుంటున్నారు. మనకు అన్ని వచ్చి పెడుతున్నాయి. పొద్దున్నే వెళ్తున్నారు, మన్నాను కురిపిస్తున్నాడు దేవుడు. దేవతలు తినే మన్నాని అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకొని తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు, నాకు చికెన్ లేదు, నాకు మటన్ లేదు, నాకు మొక్క లేదు, అక్కడే బంగాళదుంపలు తినేవాడిని, అక్కడే సుఖంగా ఉందంటున్నారు. చూసారా ఎలా ఉన్నారు వేషధారణ జీవితంలో? అక్కడేమో ప్రభువా ఈ బానిసత్వం నుండి బతికించమన్నారు. ఇక్కడ తర్వాత ఏమో సమాధులు అక్కడ ఇవ్వని ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. ఆ తర్వాత ఏమో ఏమన్నారు? అక్కడే బాగుంది నాకు ఎక్కడికన్నా అంటున్నారు. అక్కడే బాగుంది నాకు ఎక్కడికన్నా అంటున్నారు. ఆ స్థానం మందే. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా 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 నాకు సహాయం చేయండి. సుఖం వచ్చినప్పుడు కంటికి కూడా కనపడం. మనం కొద్దిగా డబ్బు వస్తే చాలు మనకి ఏంది కన్ను మిన్ను కానరాదు, తల నెత్తికెక్కేస్తాం, అస్సలు ఉండదు. కష్టం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం. సుఖం వచ్చినప్పుడేమో అసలు దేవుడు అంటేనే కనపడదు. ఆదివారం అంటే చాలు మనకి కనపడదు. పనులన్నీ మనం ఆదివారమే పెట్టుకుంటాం. ఆదివారం చర్చికి రమ్మంటే ఏదో ఒక పని, ఏదో ఒక సాగు మనం చెప్తా ఉంటాం. 6 రోజులు దేవుడు పని చేసుకోమని ఇచ్చాడే, 7వ రోజు కూడా మనం ఎంతసేపు ఆరాధిస్తాం? 1-2 గంటలు. ఆ 2 గంటలు కూడా మనం దేవుని సన్నిధిలో గడపకపోతే ఇంకా ఏం వస్తాయి మనకు ఆశీర్వాదాలు? ఇంకా ఏం వస్తాయి చెప్పండి? నాకు కాళ్ళు నొప్పి, నాకు మెడ నొప్పి, నాకు చెవి నొప్పి, అన్ని నొప్పులు అన్నావు. దేవుడి సన్నిధిలోకి రామ్మా అంటే ఆ ఒక్క మాట చెప్పద్దు అంటున్నావు. ఎట్లా తగ్గిద్ది నీకు? ఎట్లా ఆశీర్వాదం వచ్చింది? రావు, ఏమి రావు. ముందు మనం మారాలి. మనం దేవుని సమయానికి ఇస్తే మనం ఏం చేస్తాం? ప్రభు నాకు టైం లేదంటావు. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆశీర్వాదం వచ్చినప్పుడు నాకు టైం లేదురా అంటాడు. అప్పుడు పరిస్థితి ఏంది? నువ్వు ఆపదలో మొరపెట్టినప్పుడు దేవుడు కూడా ఏమంటాడు? నాకు టైం లేదంటాడు. అది ఎక్కడో మాట చూడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఆ మాట ఉండి చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25 నుంచి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25 వచనం. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసిద్రి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాడంట. అపాయం కలిగినప్పుడు, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనపడకుందును. చూసారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఎరా నేను నీకు అంత చెప్తున్నాను, మీరు నాకు వినలేదు కదా. అదే విధంగా మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను విన్నంతే. శ్రద్ధగా మీరు నన్ను వెతికినా సరే నో యూస్. దేవుడు అది చెప్తున్నాడు. ముందుగానే చెప్తున్నాడు. తన ప్రవక్తల నోట నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మారండి, మారు మనసు పొందండి, నీకు రక్షణని ఇచ్చాను నేను. ఇది ఎవరు చెప్తున్నాడు? వేరే వాళ్ళకి కాదు, దేవుని తెలుసుకున్న ప్రజలకే చెప్తున్నాడు. నేను నీకు రక్షణ ఇచ్చాను, ఉచితంగా ఇచ్చాను, డబ్బులేం కాదు, ఉచితంగా నేను నీకు రక్షణ ఇచ్చాను కదా. నువ్వేం చేస్తున్నావు? లోకంలో పడిపోయి తిరుగుతా ఉన్నావు. ఒక ఆయన ఒక పాట రాశాడు. ఏమనంటే, తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. ఏంటి? తడిమి చూస్తేనేమో ఏశావులా ఉన్నాడు, స్వరం వింటే యాకోబు. ఎవరో? ఇస్సాకు ఆశీర్వదిద్దామని చూశాడు, యాకోబు మోసం చేసి వాళ్ళ అన్నను మోసం చేసి ఈయన వస్తాడు. స్వరమేమో యాకోబులా ఉండిద్ది, చేతులు చూస్తేనేమో వాళ్ళ అన్నలా ఉంటది, ఏశావులాగా. అలాగే ఉంది మన వేషధార జీవితం, అలాగే ఉంది. పైకి మాత్రమేమో భక్తి పరుల్లా కనిపిస్తున్నాం, లోపల మాత్రమేమో కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, ద్వేషాలు, శత్రుత్వము. ఏం పడదు మనకి, సమాధానం ఉండదు, గొడవలు, కొట్లాటలు, మనశ్శాంతి లేదు. అలా ఉంటే ఏం ఉపయోగం?
ఏమి ఉపయోగం ఏమి లేదు. ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. మనం దానికి తగినట్టుగా బ్రతకాలి, దానికి తగినట్టుగా బ్రతకాలి. ఆఫ్టర్ ఆల్ ఒక గ్రైండర్, నువ్వు గ్రైండర్ కొనుక్కొచ్చావు, అది సరిగ్గా పనిచేయట్లేదు, నువ్వేం చేస్తా? సరిగ్గా పనిచేయట్లేదు ఏం చేస్తా? లేకపోతే మీ భాషలో లైట్లు అండి, లైట్ సరిగ్గా పనిచేయట్లేదు ఏం చేస్తారు? తీసి పక్కన పడేస్తారు. ఎందుకు? కొన్నారు. చూసారా? కొన్న డబ్బులు పెట్టి 100 రూపాయలు పెట్టి కొన్న బల్బునే మీరు ఏం చేస్తున్నారు? తీసి పని చేయబోతే పడేస్తున్నారు. మరి దేవుడు కూడా మనల్ని కొన్నాడు కదా. ఎట్లా కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దేనికి ఇచ్చాడు? సాతానికి, అంటే పాపానికి స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. మరి మనం ఉపయోగపడబోతే ఆయన మనం పారేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళా నా బిడ్డ మారతాడులే, ఒక్క ఛాన్స్ ఇస్తాం, ఒక్క ఛాన్స్ ఇద్దాం, ఒక్క ఛాన్స్ ఇద్దాం అని ఆయన అంటున్నాడు. మనం ఏం చేద్దాం? మనం ఏం చేస్తున్నాం తెలుసా? అలుసుగా తీసుకుంటున్నాం. మంచోడు అంటే అందరూ కలిసే, నువ్వు మంచి పనులు చేసేవాడు అందరూ కలిసే, క్రైస్తవులు అంతా అందరూ కలిసే. ఎందుకు? వాళ్ళు కొడతంటే మనం కూడా కొడితే అప్పుడు మన జోలికి ఎవడు రాడు. అదే వాళ్ళు కొడుతున్నప్పుడు మనం సైలెంట్గా దేవుడు చెప్పాడని కూర్చున్నాం అనుకో, కూర్చుంటున్నాము కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఏదే దౌడులు చేస్తున్నారు. అయినా కానీ భయపడాల్సిన పని లేదు. దేవుడు అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? నన్ను కొట్టారు, నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా అదే చేస్తారా? లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా లోకం తప్పకుండా ద్వేషించిద్ది, అంతే. కానీ మీరు భయపడాల్సిన అవసరం. లోకం ద్వేషించినా కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చాలదా మనకి? నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, నాకు ఈ మాట చెప్పడానికి చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం ఏంటంటే, లోకమంతా ఒకేపు ఉన్నారు, దేవుడు ఒక్కడే మన పక్షాన ఉన్నాడు. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఏం చేయలేదు. లోకమంతా అనేపు ఉంది, దేవుడు ఒక్కడే వేరే చోట ఉన్నాడు. దేవుడు ఒక్కడే వేరే దిక్కున ఉన్నాడు. అంటే దేవుడితో మనం వైరం పెట్టుకున్నాం. లోకమంతా మన దగ్గరకు వచ్చినా కానీ ఏమి చేయలేదు, దేవుడి దగ్గర నుంచి కాపాడలేదు మనల్ని. అర్థమైంది నేను చెప్పింది? అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనతో దేవుడు ఉంటే చాలు, ఒక పాట ఉండిద్ది, ఏమి కావలే నాకేమి కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఏమి కావలే, నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడును విడువనట్టి యేసే కావలే. అందరూ విడిచిపోయినా కానీ మన చుట్టూ ఎవరున్నారు? మనకి ఎవరుంటారు? యేసు ఉంటే చాలు మనకి. ఆయన ఉంటే చాలమ్మా, జీవితం అంతా అయిపోద్ది. ఎందుకు మనకి ఆయన ఉంటే చాలంటే, ఆయనే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మన పాపాల నుండి మనల్ని విడిపించిన దేవుడు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడా లేదా? పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహిస్తే, క్రొత్త నిబంధనలో తన కుమారుని ద్వారానే మనకు రక్షణ అనుగ్రహించాడు దేవుడు. మనకి రక్షణ అనుగ్రహించాడు ఆయన. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందగలము అని గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమనెను. అక్కడ ఏమంటున్నారంటే, వాళ్ళు అడుగుతున్నారు ఎలా రక్షణ పొందాలంటే, ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో తప్ప. ఇంకా భూమి మీద ఎవరి ద్వారా రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ మనకు అనుగ్రహించబడింది. రక్షణ అనేది ఉంది. అసలు రక్షణ అంటే దేని నుండి రక్షణ కావాలి మనకి? ఇప్పుడు మన పోలీసులు ఎందుకు అవసరం చెప్పండి, మీకు అర్థం కాదు. పోలీసులు ఎందుకు అవసరం మనకి? పోలీసులు కావాలొద్దా మనకి? ఎందుకు? శాంతి భద్రతకు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఏమంటారు? పోలీసులు ఉంటారు. ఎందుకు? ఎవడో వచ్చి చంపేస్తాడని, లేకపోతే ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం. మరి మనము దేనికి రక్షణ కావాలి మనకి? పాపం నుండి రక్షణ కావాలి, సాతాను నుండి మనకు రక్షణ కావాలి. అంటే సాతాను మన మీద పడుతుంది, సాతాను మన మీద వస్తూ దాడి చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని వెళ్ళగొట్టడానికి, దాని నుండి కాపాడటానికి మనకి ఎవరు కావాలి? దేవుని ప్రొటెక్షన్ మనకు కావాలి. పాపంలో పడిపోకుండా ఆయన ప్రొటెక్షన్ మనకు కావాలి, ఆయన రక్షణ మనకు కావాలి. ఒకవేళ దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా మళ్ళా ఏంటంటే తిరిగి మళ్ళీ పాపం చేయకుండా ఉండటానికి ఆయన రక్షణ మనకు కావాలి. పరలోకానికి వెళ్ళటానికి ఆయన మన రక్షణ కావాలి. ఈ లోకంలో నడవటానికి, మనం సరైన మార్గంలో నడవటానికి మనకే రక్షణ కావాలి.
ఎందుకు కావాలి అంటే పాపంలో పడిపోవడానికి. మీకు అన్ని బేసిక్ గా చెప్పాలంటే పాపంలో పడిపోకుండా ఉండడానికి మన రక్షణ కావాలి. పాపం నుండి మనల్ని కాపాడుకోవటానికి, అంటే మనల్ని కాపాడటానికి ఎలాగైతే పోలీసులు మనకు అవసరమో అదే విధంగా దేవుని రక్షణ కూడా మనకి అంతే అవసరం. పోలీసులు ఎలాగైతే మనకి శరీర ప్రకారంగా ఎలాగైతే రక్షణ ఇస్తారో అదే విధంగా దేవుడు కూడా ఆత్మీయంగా మనకి రక్షణను అనుగ్రహిస్తాడు. ఆత్మీయంగా మనకి రక్షణ అనేది అనుగ్రహిస్తాడు. తర్వాత అపోస్తలుల కార్యం 16:31. అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఇక్కడ అతని ఇంటి వారందరికి దేవుని వాక్యము బోధించి, అంటే వాక్యం బోధించి వారికి రక్షణ. వాళ్ళకి ఏం చెప్తున్నారు అక్కడ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలరా నీకును నీ ఇంటి వారందరికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఆయన తెలుసుకున్న తర్వాత రెండోది ఏం చేయాలి? ఆయన రక్షకుడిని అంగీకరించాలి. మూడోది ఏం చేయాలి? ఆయన నామములో బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు మీకు రక్షణ అనేది అనుగ్రహించబడుతుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్. 10th క్లాస్ సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలి? 10th క్లాస్ సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఎల్కేజీ నుండి చదవాలి. అలా కాకుండా డైరెక్ట్గా 10th వెళ్తానంటే ఎవడెత్తాడు? ఎల్కేజీ నుండి చదివి 10th క్లాస్లో వచ్చి అక్కడ మళ్ళీ చదువుతూ ఉండాలి. అదేవిధంగా దేవుళ్ళలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇలాగ ఫస్ట్ మీరు నమ్మాలి, ఆయన రక్షకుడిగా అంగీకరించాలి, తర్వాత బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. ఇవన్నీ క్రొత్త నిబంధనలో ఏమొచ్చింది? ఆయన మనకిచ్చిన రక్షణ భాగ్యము. అర్థమైందండి? ఇప్పుడు రక్షణ భాగ్యం పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇందాక ఒక స్టోరీ చదువుకున్నాం కదా, ఆ స్టోరీలో మనకి 8 మంది మనకి కనబడతారు, అంటే వ్యక్తులు కానీ వస్తువులు కానీ. అవి ఏంటో చూద్దాం ఒకసారి. నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం కనిపిస్తుంది? ఐగుప్తి దేశం. అదే కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తి దేశం నుంచి వచ్చారు. రెండోది ఎవరో? ఫరో సైన్యం. మూడోది ఇజ్రాయేల్ ప్రజలు. నాలుగవది మోషే. ఐదవది మోషే చేతిలో ఉన్న కర్ర. ఆరవది ఎర్ర సముద్రం. ఏడవది అగ్నిస్తంభం. ఎనిమిదవది కానాను. ఈ ఎనిమిది మనకు కనబడుతుంది. 8 మన జీవితంలో కొత్త నిబంధనకి ఇది సాదృశ్యంగా కనబడుతుంది. అది ఏందో చూడండి. మన జీవితంలో ఐగుప్తి దేశం అంటే ఏంటో తెలుసా? భూలోకం. ఐగుప్తి దేశం అంటే భూలోకం, అంటే ఈ పాప లోకం. ఫరో సైన్యం అంటే ఎవరో తెలుసా? సాతాను సంబంధులు, అంటే అపవాది శక్తులు. ఇజ్రాయేల్ ప్రజలంటే మనం, దేవుని జనాంగము. నాలుగవది మోషే, అంటే దేవుని సేవకులు. ఐదవది కర్ర కనిపిస్తుంది, మోషే చేతిలో కర్ర. ఐదవది కర్ర అంటే దేవుని వాక్యము. ఆరవది సముద్రం అంటే శ్రమలు, ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు. ఏడవది అగ్నిస్తంభము, పరిశుద్ధాత్ముడు మనకు కనపడతాడు. ఎనిమిదవది కానాను పరలోకము. ఈ 8 మన జీవితమే. మీకు క్లియర్గా అర్థం అవటం కోసం దాటిరా ఉన్న 2 పిల్లలు, మంచి పిల్లలు ఉన్నారు. మనోడు భూలోకం అంటే ఐగుప్తి దేశం, మనోడు కానాను. నేను ఇజ్రాయేల్, నేను ఒక జనాంగం, లేకపోతే నేను ఒక మోషే. మీరందరూ ప్రజలు. అర్థం కావడం కోసం ఈయనెవరు చెప్పాలి? ఈయనెవరో? నువ్వెవరా? భూలోకం. అంటే భూలోకం అంటే ఎవరో? దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఐగుప్తి దేశానికి భూలోకం సాదృశ్యం. ఈయన ఎవరో? నువ్వెవరో? పరలోకం. ఈయన దేనికి సాదృశ్యం? కానానుకి సాదృశ్యం. అంటే 2 కంపేర్ చేస్తున్నాను, పాత నిబంధనకి కొత్త నిబంధనకి. పాత నిబంధనలో ఐగుప్తి దేశం అంటే భూలోకం. ఈయన ఇక్కడేంటి? ఈయనేమో పరలోకం. ఈయనేమో 2 ఉన్నారు. ఇప్పుడు మధ్యలో మీరు ఇజ్రాయేల్ ప్రజలు, నేనేమో మోషేని. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు బానిసలుగా? ఈయన దగ్గర ఉన్నారు. అంటే ఈయన ఎవరో? భూలోకం అంటే సాతాను శక్తి, అంటే అపవాది శక్తులు. అర్థమైందా? వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేనేం చేశాను? వీళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటించి వీళ్ళందరిని ఏం చేశాను? బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ఏం చేశారు? వెంబడించేశారు. అంటే ఇక్కడ ఏంటంటే
మీరందరినీ నేనేం చేశాను, వాక్యం ద్వారా దేవుళ్ళో నడిపించాను. అంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన తర్వాత మీరందరూ ఏం చేశారు, బాప్తీసం పొందుకున్నారు. అంటే సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ మానేశారు, మందు తాగేవాళ్ళు మందు ఆపేశారు. ఆపేసిన తర్వాత మీరు దేవుళ్ళలోకి పూర్తిగా వచ్చారు. ఎక్కడికి చేరదామని అప్పటి వరకే ఇక్కడ ఉన్నారు. ఎక్కడ నరకంలో ఉన్నారు, అంటే భూలోకంలో సాతాను సంబంధ శక్తుల్లో ఉన్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించారో అక్కడి నుంచి వచ్చి ఇటు వస్తున్నారు, అంటే పరలోకానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడు? వీడు ఏం చేస్తాడు? నా ప్రజలు నా నా శక్తి సంబంధం వాడి పరలోకానికి వెళ్తారని చెప్పి ఏం చేశారంటే, వీడి దగ్గర చాలా మంది సైన్యం ఉంది. ఎవరో సాతాను శక్తులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చర్యాలు, వాళ్ళందరినీ ఏం చేశాడు మీ మీద, అంటే మీరందరూ ఇప్పుడు దేవుని ప్రజలు కదా, మీరందరూ వచ్చేసారు. వచ్చేస్తే మీరేం చేశారు, భయపడతాను దగ్గరకు వచ్చి, అన్నా నేను చేయించలేకపోతున్నాను అన్న పాపాన్ని, అంటే నేనేం చేస్తున్నాను, వాక్యం ద్వారా మిమ్మల్ని ఏం చేస్తున్నాను, బలపరుస్తూ ఉన్నాను. అప్పుడు బలపరిచిన తర్వాత మీ మీదకి ఎవరు వచ్చారు, పరిశుద్ధాత్ముడు మీరు వచ్చి ఆయన 2 సహాయం చేస్తున్నాడు. ఏమని? వీళ్ళని జయించడానికి సహాయం చేస్తున్నాడు. అదే విధంగా మీరు విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి కదా, కష్టాలు వస్తాయి కదా, అంటే సముద్రం కష్టాలు వస్తాయి కదా, అవన్నిటి నుంచి మిమ్మల్ని బయటికి నడిపించడానికి, అంటే కష్టాలు ఉన్నా కానీ దాంట్లో నుంచి నడిపించడానికి. చివరికి ఎక్కడ చేరుకున్నారు మీరు అలా ఉంటే? పరలోకానికి చేరుకున్నారు. ఇప్పుడు అర్థమైంది క్లియర్గా? ఇల్లు భూలోకం, ఇల్లు పరలోకం. ఇప్పుడు అర్థమైందండి క్లియర్గా? అది అంటే ఏంటంటే సాదృశ్యం, అది పాత నిబంధన క్రొత్త నిబంధన. ఇప్పుడు మరి ఎలా ఉండాలి మనం? ఇక్కడ అన్ని చెప్పా కదా మనం. మీరు భయపడుతున్నారా, భయపడట్లేదా? మీరు భయపడుతుంటే నేను అదే చెప్తున్నాను, ఏమని? భయపడద్దు. దేవుడు ఊరనే నిలుచుని చూడండి అంటున్నాడు, అంతే. కష్టాలు వచ్చినా సరే ఏ పోతాయి, ఏముంటాయి, మనం భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడే మనకే సహాయం చేస్తాడు. నేను కాదు యుద్ధం చేసేది, ఎవరు చేస్తారు? దేవుడే మన పక్షా నుండి యుద్ధం చేస్తాడు. ఏంటండి? అది సాదృశ్యం. అంటే అది ఆయన మనకి, ఆయనే. ఇంకోటి నేను చెప్పానని చెప్పి నన్ను కాదు సాదృశ్యం, దేవుడు సాదృశ్యం ఉండాలి మీకు. దేవుడే మీకు, ఇంకా మనుషులు ఎవరు కాదు మీకు. అర్థమవుతుందా? ఇంకొక విషయం చెప్పంటారా, ప్రపంచం మొత్తంలో ఈ స్వాతంత్రం కోసం యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాటాలు ఆమర నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క దేశం ఏమి చేయాల, ఆరాముగా కూర్చుంది. ఏ దేశం తెలుసు? అది ఇజ్రాయేలే. వీళ్ళని చేశారు, వీళ్ళు ఏమన్నా యుద్ధాలు చేశారా, కొట్టారా, తిట్టారా? ఏం లేదు, సారాముగా కూర్చున్నారు. దేవుడే ఆయన పక్షాన యుద్ధం చేసుకుంటున్నారు. అలా మనం ప్రజలు, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఊరక నిలుచుని చూడండి రా బాయ్, ఊరక నిలుచుని చూడండి అంతే. అందుకని ఇంత గొప్ప రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన. మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ ఇచ్చున్నాడని చెప్పి ఎలా పడితే అలా తిరగకూడదు. ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు ఉన్నాడు, మనకు తోడు ఉన్నాడు. పాపాన్ని జయించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? మనకి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించున్నాడు. పాపాన్ని జయించడానికి ఆయన ఇల్లాడు, మనకు అనుగ్రహించున్నాడు. అప్పుడు మన హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి మన పాపానికి దూరంగా పరిగెత్తడానికి ఆయన్ని అడగాలి. ప్రవ్వా, నేను ఇది ఇలా బలహీనుడిని అయిపోతున్నానయ్యా, ఇలా పాపంలో పడిపోతున్నానయ్యా, నేను ఇలా ఉండలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి అంటే, నేనున్నారా, నీకెందుకు తోడుగా, నేనున్నా. ఇప్పుడు ఇక చిన్న పాప ఉంది, ఈ చిన్న పాపను పైకి వేసాను, నేను వేసాను, భయపడిద్దే భయపడదా? అదే తండ్రి వేసాడు అనుకోండి, భయపడిద్దా? నవ్వుతా ఉండిద్ది, నానా ఇంకా పైకి అని. ఉయ్యాల నేను ఊపాను అనుకోండి గట్టిగా, ఏమనిద్ది? భయపడిద్ది. అదే తండ్రి ఊపితే, నాన్న ఇంకా గట్టిగా ఊపు. ఎందుకు? భయం లేదు అక్కడ. ఎందుకు భయం లేదు? నా తండ్రి ఉన్నాడు నా పక్షాన. అలాగే మనకు కూడా భయపడు, నా తండ్రి ఉన్నాడు రా భయ్. ఏం చేస్తావు నువ్వు? నా తండ్రి నాకు ఉండగా నాకు భయమే లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో సాతానుకు అప్పుడు తావుండదు. అందరూ భయపడతారు, మీరైనా ఎవరైనా కానీ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడరా? మనకు విరోధి ఎవడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. వాళ్ళకి రక్షణ ఇచ్చున్నాడు. ఇక్కడ తన కుమారుణ్ణి రక్షణగా మనకు అనుగ్రహించున్నాడు. మన రక్షణ ఆయనే పంపించున్నాడు. ఆయన పంపించి మనకు రక్షణ అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ రోజు మనం అందరం ఆయన జ్ఞాపకం చేసుకునే రోజు.
ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ ఈరోజు మనం ఆయన మన కొరకు రక్తాన్ని చిందించున్నాడు, మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించున్నాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చున్నాడు. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన కొరకు బ్రతుకుదామని చెప్పి, బ్రతకమని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.